ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కథ మన హిందూ గ్రంథాలైన మహాభారతం మరియు దేవి భాగవత పురాణాలలో ఆస్తికముని మరియు మానసాదేవి కథల్లో ఇతని గురించి ప్రస్తావించబడింది. పూర్వం జరాత్కారు అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు. అసలు జరాత్కారునికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. జర అనే శబ్దానికి అర్థం క్షయం అని, అలాగే కారు అనే శబ్దానికి దారుణం అనే అర్థం. మొదట్లో అతని శరీరం చాలా దారుఢ్యంగా ఉండేది, అంటే చాలా బలిష్టంగా ఉండేది. కానీ తర్వాత అతను తపస్సు చేసి తన శరీరాన్ని తానే క్షీణింప చేసుకొని శిథిలం చేసుకున్నాడు. అందుకనే అతని పేరు జరాత్కారు అని అంటారు. ఇతనిలాగానే నాగులకు రాజు అయినటువంటి వాసుకి సోదరి మానసకు కూడా జరాత్కారు అనే పేరు వచ్చింది. ఈమె కూడా అతనిలాగే తపస్సు చేసి తన శరీరాన్ని క్షీణింప చేసుకుంది. జరాత్కారు ప్రతిరోజు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎక్కువ కాలం తపస్సులోనే తన సమయాన్ని గడిపేవాడు. యుక్త వయసు వచ్చిన జరాత్కారుడికి వివాహం చేసుకోవాలనే కోరిక ఉండేది కాదు. అతను నిత్యం జపతపాలు చేస్తూ స్వతంత్రంగా స్వేచ్ఛగా భూమిపై తిరుగుతూ ఉండేవాడు. అది పరీక్షిత్తు ఈ భూమిని పరిపాలిస్తున్న సమయం. అలా తిరుగుతూ సంధ్యా సమయం అయ్యేటప్పటికీ ఏ ప్రదేశానికి చేరుకుంటాడో అక్కడే ఆగిపోవడం జరాత్కారుని నియమం. అలా పవిత్రమైన తీర్థ ప్రదేశాల్లో స్నానాలు చేస్తూ సామాన్య మానవులెవరూ పాటించలేనటువంటి నియమాలను పాటిస్తూ ఉండేవాడు. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకోవడం వల్ల అతని శరీరం శోషించుకొని పోయింది. అలా బక్కచిక్కిపోయిన శరీరంతోనే ప్రయాణం చేస్తూ ఒకసారి కొంతమంది పితరులు ఒక గోతి దగ్గర అధోముఖులై వేలాడుతూ ఉండడాన్ని చూస్తాడు. వారందరూ ఒక చెట్టు యొక్క కొమ్మను పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నారు. వారు పట్టుకున్న కొమ్మను కూడా ఒక ఎలుక కొద్దిగా కొరికి వేస్తుంది. వారు నిరాహారులై బలహీనంగా దీనంగా ఉన్నారు. అప్పుడు జరాత్కారు వారికి దగ్గరగా వెళ్ళి ఇలా అంటున్నాడు, మీరందరూ ఎవరు? ఎందుకని ఇలా తలక్రిందులుగా వేలాడుతున్నారు? మీరు పట్టుకొని వేలాడుతున్న కొమ్మని కూడా ఒక ఎలుక కొంచెంగా కొరికి వేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో జాలిగా అనిపిస్తుంది. మీకు నేను ఏ విధంగానైనా సహాయం చేయగలనా చెప్పండి. నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న తపశ్శక్తిని దారపోసైనా సరే మిమ్మల్ని రక్షించాలని ఉంది. దానికోసం నన్ను అనుమతించండి అని అంటాడు. అప్పుడు ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్న పితరులు ఇలా అంటారు, నువ్వు చూడడానికి వృద్ధుడిగా బ్రహ్మచారిలా ఉన్నావు. మమ్మల్ని రక్షించాలనుకుంటున్నావు. కానీ మాకు వచ్చిన ఈ కష్టం నువ్వు సంపాదించుకున్న తపోబలంతో తొలగిపోదు. ఆ తపోబలం మా దగ్గర కూడా ఉంది. మా వంశ పరంపర వృద్ధి చేయలేకపోయిన కారణంగా మేము ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నాము. వృద్ధుడవైన నీవు మాపై జాలితో మమ్మల్ని కాపాడాలని అనుకున్నావు. కాబట్టి నీకు ఒక విషయాన్ని చెబుతాము, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలు పెడతారు. మేము యయావరులు అనే పేరుగల ఋషులం. మా వంశ పరంపర క్షీణించిపోవడం వల్ల మేము పుణ్యలోకాల నుండి ఇలా కిందికి పడిపోయాం. మా వంశంలో కేవలం ఒకే ఒక్కడు బ్రతికి ఉన్నాడు. కానీ అతను ఉన్నా లేనట్టే. ఎందుకంటే మా దురదృష్టం కొద్దీ అతను కూడా తపస్వి అయ్యాడు. అతని పేరు జరాత్కారు. అతను సకల వేదాలను చదివిన పండితుడు, నిగ్రహవంతుడు, నిష్ఠ సంపన్నుడు. తపస్సుపై అతనికి ఉన్న ఆసక్తి వల్ల మమ్మల్ని ఇటువంటి సంకటంలో పడవేశాడు. అతనికి సోదరులు కానీ భార్య బిడ్డలు కానీ లేకపోవడంతో మా వంశం ఇప్పుడు శూన్యం అవబోతుంది. మా వంశంలో మిగిలిన చివరివాడు అతడే. అందుకనే మేము ఇలా అనాథల వలె గోతిపై వేలాడుతూ ఉన్నాం. మీకు ఒకవేళ ఆ జరాత్కారు ఎక్కడైనా తారసపడితే అతనితో మా మాటగా ఇలా చెప్పండి, అయ్యా జరాత్కారు, మీ పితరులు తలకిందులుగా గోతిపై వేలాడుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. నీవు వివాహం చేసుకుని సంతానాన్ని కని మన వంశాన్ని అభివృద్ధి చేయమని చెబుతారు. ఎందుకంటే మన వంశంలో మిగిలిన ఏకైక పురుషుడు అతడే అని కూడా చెప్పండని అంటారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టు కొమ్మనే మా వంశాధారం. ఈ వంశం క్షీణించిపోతుంది కాబట్టే ఎలుక కొద్దిగా కొరుకుతూ ఉంది. ఈ కొరుకుతున్న ఎలుక మరెవరో కాదు, మహాబలుడైన కాలుడు. ఏదో ఒక రోజున ఈ కాలుడు జరాత్కారుణ్ణి కూడా వివాహం చేసుకోనీయకుండా చేసి నశింపజేస్తాడు. అంటే మిగిలిన ఆ కొమ్మని కూడా కొరికేస్తాడు. అప్పుడు మేము ఈ గోతిలో పడి మరింత నరకాన్ని అనుభవిస్తాం. కాబట్టి దయచేసి ఇదంతా జరాత్కారునికి చెప్పండి అని వేడుకుంటారు. ఈ మాటలు విన్న జరాత్కారు బాధతో ఏడుస్తూ వారితో ఇలా అంటాడు,
మీరందరూ నా పితరులేనా? తాతలు, తండ్రులు. మీరు ఇంతటి బాధను అనుభవించడానికి కారణమైన జరాత్కారుణ్ణి నేనే. మీరు నన్నిప్పుడే దండించండి. ఇప్పుడు మీకోసం నేనేం చేయాలో చెప్పండని అనడంతో ఆ పితరులు ఇలా అంటున్నారు. నాయనా జరాత్కారు, మా అదృష్టం వల్ల నీవు ఇక్కడికి వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నీవు ఇప్పటివరకు వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పు అని అడుగుతారు. అప్పుడు జరాత్కారు, పితరులారా, అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి స్వర్గాన్ని పొందాలని నా మనసులో బలమైన కోరిక ఉంది. ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు అనే దృఢ సంకల్పంతో ఉన్నాను. కానీ మీరు ఇంతటి బాధను అనుభవించడాన్ని చూసిన తర్వాత నా సంకల్పం సడలిపోయింది. మీకోసం నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. కానీ సరిగ్గా నా పేరు కలిగిన కన్య దొరికితే, అది కూడా భిక్ష రూపంలో అయితేనే ఆమెను నేను నా భార్యగా స్వీకరిస్తాను. కానీ ఆమె పోషణ భారం మాత్రం నేను తీసుకోను. ఈ సౌకర్యం లభిస్తేనే వివాహం చేసుకుంటాను, లేదంటే లేదు. మీరు మాత్రం చింతించకండి. మీ సుఖం కోసం నాకు తప్పక పుత్రుడు కలుగుతాడు. ఇక మీరు పరలోకంలో సుఖంగా ఉండవచ్చునని అంటాడు. అలా జరాత్కారు తన పితరులతో చెప్పి తక్షణమే వివాహం చేసుకోవడానికి ఈ భూలోకం మొత్తం తిరుగుతూ ఉంటాడు. కానీ అతను వృద్ధుడు కావడం వల్ల అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందులోనూ అతను అనుకున్న లక్షణాలు ఉన్న కన్య కూడా దొరకడం లేదు. ఇక నిరాశతో జరాత్కారుడు అడవిలో తిరుగుతూ తన పితరులను మనసులో తలుచుకొని ఇలా 3 సార్లు అనడం మొదలుపెట్టాడు. నేను కన్యను యాచిస్తున్నాను. ఇక్కడున్న చరాచర జీవులు గాని, గుప్తంగా ఉన్న ప్రాణులు గాని నా మాటను వినుగాక. నేను నా పితరుల దుఃఖాన్ని తొలగించడానికి వారి ప్రేరణతో కన్యను భిక్షగా యాచిస్తున్నాను. నా పేరు జరాత్కారు. నా పేరే కలిగిన కన్యను నాకు భిక్షగా ఇవ్వాలి. ఆమె పోషణ భారాన్ని మాత్రం నేను వహించను. అటువంటి కన్య కోసమే నేను వెతుకుతున్నాను అని అంటాడు. ఆ అడవిలో వాసుకు నియమించిన కొన్ని సర్పాలు ఈ మాటలు విని వెంటనే తమ రాజైన నాగరాజు దగ్గరికి వెళ్ళి అడవిలో తాము విన్నదంతా చెప్పేస్తాయి. అయితే నాగరాజు వాసుకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు కూడా జరాత్కారువే. ఇతని కోసమే వాసుకి ఇన్ని రోజులు తన చెల్లెలు అయినటువంటి మానసకు పెళ్లి చేయకుండా ఉంచుతాడు. అప్పుడు వాసుకి చాలా సంతోషించి ఇన్ని రోజులుగా నేను ఎదురు చూస్తున్నది జరగబోతుందని ఎంతో సంతోషపడతాడు. అతని చెల్లెలైన మానసని తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతనితో, ఇదిగో ఈమె నా చెల్లెలు. ఈమెను మీరు భిక్ష రూపంలోనే స్వీకరించండి అని అంటాడు. అప్పుడు జరాత్కారు తన ప్రతిజ్ఞకు భంగం కలగకుండా ఆమె పేరు, వివరాలు అడిగి దానితో పాటే నేను ఈమె పోషణ భారాన్ని వహించను అని ముందే చెప్పేస్తాడు. అప్పుడు వాసుకి ఇలా అంటాడు. నా చెల్లెలైన జరాత్కారు యొక్క పోషణ భారాన్ని మొత్తం నేనే చూసుకుంటాను. మీకోసమే ఇన్ని రోజులు నేను ఈమెకు వివాహం చేయకుండా ఉంచానని చెబుతాడు. అప్పుడు జరాత్కారు మళ్ళీ ఇలా అంటాడు. ఇంకొక నియమం కూడా ఉంది. ఈమె నాకు ఎప్పుడూ అప్రియం చేయకూడదు. ఎటువంటి దీక్షాభంగం చేయకూడదు. అలా చేసిన తక్షణమే ఆమెను విడిచి వెళ్ళిపోతాను అని చెబుతాడు. దానికి కూడా వాసుకి అంగీకరిస్తాడు. ఇక వారిద్దరిని తన గృహానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేస్తాడు. వివాహం అయిన తర్వాత జరాత్కారు తన భార్యతో కలిసి వాసుకి యొక్క భవనంలోనే ఉంటున్నాడు. అతడు తన నియమం గురించి తన భార్యతో ముందే చెప్పి ఉంటాడు. ఆమె తన భర్త నియమాలను అంగీకరించి ఎంతో జాగ్రత్తగా సేవలు చేస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. క్రమంగా నెలలు నిండుతూ ఉండగా ఒకరోజు జరాత్కారువు చాలా అలసిపోయి తన భార్య ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో సూర్యాస్తమయ సమయం కావడంతో గాఢ నిద్రలో ఉన్న తన భర్తను నిద్రలో నుండి లేపడం ధర్మమా లేదా ధర్మ విరుద్ధమా అనే సందిగ్ధంలో పడిపోతుంది ఋషి భార్య. ఒకవేళ నిద్రలో నుండి లేపితే నిద్రాభంగం జరిగి అతనికి కోపం వస్తుంది. లేపకపోతే సాయంత్రం పూజకు ఆలస్యం అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.